హలో గాయ్స్, ఊరు వెళ్లే రోజు అందరికి ఇంటి పనులే ఉంటాయి. మరి నాలాంటి ఆడవారికి గిన్నెలు తోమాను, బట్టలు ఉతికాను, తోమిన గిన్నెలు సర్దుకోవాలి, ఉతికిన బట్టలు ఆరాలి, కొన్ని ప్యాక్ చేసుకోవాలి. ఈ రోజు ఊరికెళ్తున్నా కాబట్టి యూట్యూబ్ వర్క్ కూడా ఉంటుంది. నోట్స్ లో రాసుకోవాలి. ఆధార్, మనీ, ఇద్దరికి స్నాక్స్, వాటర్ బాటిల్ ఒకే బ్యాగ్ లో పట్టాలి. లగేజ్ క్యారీ చేయలేను. శ్రీవారికి నాకు తేడా ఏంటో తెలుసు. ఆడ మగ అని మాత్రం అనొద్దు. నేను ఊరు వెళ్లే ముందు బట్టలను ఉతికి ఆరాక గిన్నెలన్నీ కడిగి సర్దాక ఇద్దరు పిల్లలతో బయలుదేరిపోతాను. గిన్నెలు మాత్రం సింక్ లో వదిలేసాను. అవి మా బాగా తోముకోవాలి. తోమారు కానీ సర్దలేదు. అదే భర్తకు భార్యకు తేడా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎన్ని రోజులైనా అలాగే ఉంచుతారు, కడుగుతారు. కానీ వచ్చేసరికి డస్ట్ పడి ఉంటుంది. కడిగేం లాభం, తోమేం లాభం. వచ్చేవరకు అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను. 31st పాప పిక్నిక్ అయితే వెళ్ళింది. బస్సు 5:40 కలా వచ్చింది. బస్ స్టాండ్ వచ్చేసరికి చీక పడిపోయింది. బస్ కూడా లేదు. ఎలా వెళ్ళాలా దేవుడా. బస్ వచ్చింది, దానికి ఎగబడి ఎక్కాము. ముందు చెప్తే బాగుండే, ఎక్కొద్దని. కూర్చున్నాక చెప్పారు దిగమని. టెన్షన్స్, కొంచెం హెల్త్ కారణంగా మనసు ఇంట్లో ఉండనివ్వట్లేదు. మనిషి ఊరికే ఉన్నా మనసు నిలవట్లేదు. ఎక్స్ప్రెస్ బస్ ఎక్కాము. ఎలివేట్ డ్రెస్సులు లేకపోతే కంఫర్ట్ గా ఉండలేదు. వీడియోకి లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.